హాయ్ గైస్, వెల్కమ్ టు రివ్యూ వరల్డ్. సుత్తి లేకుండా సూటిగా మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. మెగా ఫ్యాన్స్కి ఒక గుడ్ న్యూస్ అండి. ఒక్క మెగా ఫ్యాన్స్కే కాదండి, టాలీవుడ్కి ఇది ఒక పండుగ లాంటి వార్త. ముఖ్యంగా మెగా అభిమానులకు ఇది ఒక పండుగ లాంటి వార్తనే చెప్పాలి. మెగా అభిమానులతో పాటు సినీ పరిశ్రమ కూడా మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రం కోసం ఎంతగానో ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రం ఎప్పుడెప్పుడు పట్టాలెక్కుతుందా అని ఎదురు చూస్తున్న మెగా అభిమానులకు ఇది పండుగ లాంటి న్యూసే. ఎన్నో ఏళ్లుగా ఊరిస్తూ వస్తున్న చిరు 150వ మూవీ ఎట్టకేలకు పట్టాలెక్కేసింది. రీసెంట్గా ఈ సినిమా లాంచింగ్ ప్రారంభం కాగా ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే కథనాలను ఫైనలైజ్ చేసిన మెగా టీం శుక్రవారం మ్యూజిక్ సెట్టింగ్స్తో ప్రారంభించింది. ఈ విషయాన్ని అఫీషియల్గా కన్ఫర్మ్ చేస్తూ చిరుతో దిగిన సెల్ఫీ ఫోటోను సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ తన ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. ఈ ఫోటోతో పాటు విత్ ది బాస్ మెగాస్టార్ 150వ సినిమా తొలి రోజు డిస్కషన్స్, వెల్కమ్ బ్యాక్ సరే అంటూ ట్వీట్ చేశాడు. దేవి ట్వీట్ని బట్టి చూస్తే ఈ సినిమా పనులు చకచక తెర వెనుక జరుగుతున్నట్లు అర్థమవుతుంది. అంటే ఇక త్వరలోనే మెగాస్టార్ ముఖానికి రంగు వేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారన్నమాట. రీసెంట్గా రామ్ చరణ్ నటించిన బ్రూస్లీ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి తలుక్కుమని మెరిశాడు. కాగా తమిళంలో ఘన విజయం సాధించిన కత్తికి రీమేక్గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఎన్నో సంచలన విజయాలు సాధించిన వివి వినాయక్ దర్శకుడు. లైకా ప్రొడక్షన్స్ సంస్థతో కలిసి రామ్ చరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన మరిన్ని వివరాలు అధికారంగా వెల్లడికానున్నాయట. మరి ఈ మెగా అభిమానులకి పండుగ లాంటి సినిమా అయిన ఈ 150వ చిత్రం అటు టాలీవుడ్కి ఇటు మెగా ఫ్యాన్స్కి ఒక ట్రీట్ అనే చెప్పాలి. చూద్దాం ఈ 150వ సినిమా ఎన్ని రికార్డ్స్ను బద్దలు కొట్టి టాలీవుడ్లో చిరంజీవి స్టామినా ఎంతో చూద్దాం. ఇలాంటి ఆసక్తికరమైన విషయాల కోసం చూస్తూ ఉండండి రివ్యూ వరల్డ్. సబ్స్క్రైబ్ అండ్ కీప్ వాచింగ్ రివ్యూ వరల్డ్.